అని మేధాజీ గారు పంపించారు ఇవాళ ఆజ్ కీ బాత్. ఇవాళ సెప్టెంబర్ 17 మనం దీని గురించి నిజాం పాలన గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇక మరో ప్రధాన వార్త చూస్తే, ఇక ఐటీ రంగం రాజీవ్ సొంతం, కంప్యూటర్లు పరిచయం చేసిందే ఆయన రేవంత్ రెడ్డి. సచివాలయంలో మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ. దేశం కోసం గాంధీ కుటుంబం సర్వం త్యాగం చేశారు. రాజీవ్ విగ్రహం ఎవడు పుట్టుకుంటాడో రండి చూస్తా. సెక్రటరియట్లో కేసీఆర్ విగ్రహం పెట్టాలని చూస్తుండ్రు. 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహం గుర్తు రాలేదా? ఫామ్ హౌజులు, ప్రగతి భవన్, కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టారని మండిపాటు. నేను తలుచుకుంటే మీ ఫామ్ హౌజుల్లో జిల్లేలు మొలిపిస్తా. సభలో కల్వకుంట్ల ఫ్యామిలీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు అంటూ ఈ ప్రధాన వార్తగా నిన్న వచ్చింది. మనం చూస్తే నిన్న రాజీవ్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది మన ఇక్కడ సచివాలయం దగ్గర. దాని గురించి తెలంగాణ వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. నిన్న కేటీఆర్ ఏమో దాన్ని సకల మర్యాదలతో అక్కడి నుంచి మేము విగ్రహం తీసేసి తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని ఆయన, దీన్ని ఎవరు పట్టుకుంటారో చూద్దామని చెప్పి ఈయన, కొంత డిస్కషన్ నడుస్తుంది. ఎవరు అడిగారు ఇప్పుడు? ఇవన్నీ లేనిపోని విద్వేషాలు కదా. అవును, ఇది అంటే రీసెంట్ గా 3 months అవుతుంది అనుకుంటా అనౌన్స్ చేసి కూడా. చూడండి వాళ్ళు ఎంత ఫాస్ట్ గా. అసలు ఇప్పుడు ఆయనేమో మేము దీన్ని తరలిస్తాం ఆయన అంటాడు, ఈయనేమో ఎవరు వస్తారు రండి చూసుకుందాం నేను అంటాడు, ఎట్లా ముట్టుకుంటాడో చూస్తా నేను అంటాడు. అసలు లేనిపోని గొడవలు, విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకుందామనే వీళ్ళందరి ప్రయత్నంలో మనకు కనపడుతుంది చూస్తున్నట్టయితే. ఖచ్చితంగా ఇంకా దేని గురించో మాట్లాడకుండా మొన్నటి వరకు వాళ్ళు ఎమ్మెల్యేలు కొట్టుకున్నారు, ఇప్పుడు విగ్రహ రాజకీయం ఎందుకు? ఇట్లా ఏదో ఒక టాపిక్ మీరే సృష్టించి దానిపైన మీరే గొడవ క్రియేట్ చేసి లేనిపోని అలజడి సృష్టించే ప్రయత్నం జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా చూస్తే ఇంకేమంటారు, కంప్యూటర్లు పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ అంటారు. సరే, ఆ టైంలో నిజంగానే కంప్యూటర్స్ ఆయన టైంలోనే వచ్చాయి, టెక్నాలజీ ఆయన అందిపుచ్చుకున్నారు, దేశంలో ప్రవేశపెట్టారు, రాష్ట్రంలో కూడా వచ్చింది, మంచి విషయమే కాదంటల్లా. ఆయన విగ్రహం పెడతానికి ఎవరో వ్యతిరేకం కాదు, ఎందుకంటే గొప్ప వ్యక్తుల్లో మన దేశాన్ని పరిపాలించిన ప్రధానుల్లో ఆయన ఒక గొప్ప వ్యక్తిగా ఆయనకంటూ ఒక పేజీ అలా ఉండిపోయింది. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఆయన విగ్రహం పెట్టాలా వద్దని కాదు, అనవసరమైన గొడవ ఎందుకు? సరే, ఇప్పుడు కేటీఆర్ అంటాడు ఈయన విగ్రహం తీసేస్తానని, ఈ పక్కన ఇంకొక ఇది కట్టకూడదా? పక్కన కట్టొచ్చు కదా, ప్లేస్ లేదా? ఉంది కదా, పక్కన పెట్టుకోవచ్చు కదా చక్కగా. ఇది తీసేసే పెట్టాలా? ఏం సంస్కృతి అండి ఇది? విగ్రహాలు ఏర్పాటు తీసేయటమేంది? అసలు నాకు తెలిసి మన తెలుగు రాష్ట్రాల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గాని, వైఎస్ రాజశేఖర రెడ్డి గాని వీళ్ళందరూ చనిపోయినప్పుడు కొన్ని వేల సంఖ్యలో జనాలు విగ్రహాలు ఏర్పాట్లు చేశారు అని చెప్పి ప్రభుత్వాలు మారినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ విగ్రహాల జోలికి ఎప్పుడు పోలేదు, టీడీపీ వచ్చినప్పుడు వైఎస్ఆర్ విగ్రహాల జోలికి ఎప్పుడు పోలేదు. మా అయితే ఎక్కడో ఒక చోట 1-2 ఈ అసాంఘిక కొంతమంది తాగో లేకపోతే ఇంకేదో ప్రయత్నంలో ధ్వంసం చేసి ఉండొచ్చు, కానీ ఇలా పెట్టేశారు. కానీ ఇలా ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలు, అధికార పక్షంలో ఉండే నేతలు ఇలా మేము అధికారంలో రాగానే ఆ విగ్రహం తీసేస్తా ఉంటాం. నిజంగా ఇది ఒక మాత్రం ఖచ్చితంగా సిగ్గులేని చర్యగా పేర్కోవచ్చు. గతంలో చూస్తే కేటీఆర్ గారు ఇప్పుడు ఒక 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత తెలంగాణలో మీ నాన్నగారి విగ్రహాలు కూడా పెడతారు, ఖచ్చితంగా పెడతారు ఆయన స్వర్గస్థులైన తర్వాత. రేవంత్ రెడ్డి ఏమంటుండ, ఇప్పుడు మీరు సెక్రటరియట్ లో మీ కేసీఆర్ మీ నాన్న విగ్రహం పెట్టడానికి ఆయన పోయేది లేదు, ఈయన తెచ్చేది లేదు, విగ్రహం పెట్టేది లేదని. ఇది చాలా తప్పండి రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడిన మాట. సరే, ఆయన గురించి మాట్లాడదాం. కేటీఆర్ ఏమంటాడు, ఇప్పుడు తీసేస్తా అంటాడు. రేపు పొద్దున ఒక 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత మీ నాన్నగారి విగ్రహాలు కూడా వస్తాయి, వాటిని కూడా ఇట్లా ఎవరన్నా గవర్నమెంట్ మారిన తర్వాత మేము తీసేస్తాం అంటాం. కరెక్టా? తప్పు కదా. ఇప్పుడు ఈయన ఎవరి నాన్న లేకపోతే ఎవరి తండ్రా, ఈయన ఏదైనా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. కొంతమంది ఇప్పుడు అంబేద్కర్ కానీ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ఇలాంటి వాళ్ళందరూ వీళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళు పార్టీలకు అతీతంగా అందరికీ దగ్గరైన వ్యక్తులు. రాజశేఖర రెడ్డి కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, జయశంకర్ సార్ కావచ్చు, వీళ్ళందరి విగ్రహాలు మనం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు అన్ని చోట్ల చూస్తాం. అంటే వీళ్ళు బతికున్నంత వరకే పార్టీకి సంబంధించిన వ్యక్తులండి. వీళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళు పార్టీలకి గొప్ప వ్యక్తులు. పివి నరసింహారావు కావచ్చు, వీళ్ళందరి విగ్రహాలు ఎక్కడ చాలా చోట్ల మనం చూస్తాం. ప్రభుత్వం ఇప్పుడు పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అని చెప్పి బీజేపీ రాగానే ఆయన విగ్రహాన్ని ఏ రోజు తీయలేదు ఎక్కడ. అంతెందుకు, సపోజ్ ఇక్కడ మనం ఇప్పుడు సచివాలయం ముందు అంతకుముందు మనకి చక్కగా గాంధీ విగ్రహం ఉండేది. మరి ఎవరన్నా అధికారులు మారిన తర్వాత ఆ విగ్రహం తీసేశారా?
సరే గాంధీని కాంగ్రెస్ వాళ్ళు ఓన్ చేసుకున్నారు కాబట్టి బీజేపీ అధికారంలో రాగానేనో టీడీపీ వాళ్ళు అధికారంలో రాగానే ఎప్పుడన్నా గాంధీ విగ్రహం తీసేశారా? తీయలేదు కదా. అట్లానే రాజీవ్ గాంధీ ఒకళ్ళు, గాంధీ ఒకళ్ళు. సరే మీరు ఇప్పుడు మేము ఏమంటాం, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకోవాలి అంటే ఆ పక్కన పెట్టండి, ఎవరు కాదన్నారు. రేపటి రోజు వాళ్ళ నాన్న విగ్రహం పెట్టినా కానీ తీసేయడం పద్ధతి కాదు. ఎందుకంటే ఆయన తెలంగాణ కొట్లాడి అక్కడ ఎంత ఖాళీ ఉంది, 100 విగ్రహాలు పెట్టొచ్చు వరుసగా. పెట్టుకోండి, ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? పెట్టుకోండి. మీరు విగ్రహం పెట్టుకుంటా అంటే ఎవరైనా వద్దన్నారా? ఈ విగ్రహం తీసే పెట్టాలని తెలంగాణ తల్లి ఏమని అడిగిందా? అడగలేదు కదా. ఇవన్నీ మీరు నిజంగా చెప్తున్నా, మరోసారి తెలంగాణ సెంటిమెంట్ రగిల్చి, తెలంగాణ విద్వేషాన్ని రగిల్చి పబ్బం గడుపుకునే ప్రయత్నం. ఇప్పుడు ఈ తెలంగాణ తల్లి పేరు కూడా వీళ్ళు ఎప్పుడైతే రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామన్నారో అప్పుడే వచ్చింది వెలుగులోకి. గతంలో 10 ఏళ్ళు ఉన్నారు వీళ్ళు. సచివాలయం కట్టింది వీళ్ళేగా. అవును, కట్టినప్పుడే కట్టచ్చుగా. వీళ్ళే 10 ఏళ్ళ పాటు ఉన్నది వీళ్ళే. అమరవీరుల స్తూపం పెట్టింది వీళ్ళే. సచివాలయం విగ్రహం పెట్టింది వీళ్ళే. సచివాలయం కట్టి మనకు తెలిసి దాదాపుగా 3 ఏళ్ళు అయిపోయింది అనుకుంటా. 3-4 ఏళ్ళు ఎలక్షన్స్ కి ముందే అనుకుంటా. 2 నెలల ముందు ఇప్పుడు వచ్చింది. సరే, మరి దానికి ముందు సచివాలయంతో పాటే కట్టచ్చు కదా. ఇప్పుడు సచివాలయంతో పాటు మీరు అంబేద్కర్ విగ్రహం పెట్టారు, అమరవీరుల స్తూపం పెట్టారు, సచివాలయం కట్టారు. ఇన్ని కట్టినోళ్ళు తెలంగాణ తల్లి విగ్రహం కట్టలేపారా? నిజంగా మీకు విశ్వసనీయత ఉండి కట్టాలి అనుకుంటే ఎందుకు కడతాం? ఎంతసేపు కడతాం? ఇప్పుడు 3 నెలల్లో అంతేందుకు. ఇప్పుడు మన అంబేద్కర్ విగ్రహం గానీ, అమరవీరుల స్తూపం గానీ, సచివాలయం గానీ ఎంత ఫాస్ట్ గా కట్టారు? 3-4 ఏళ్ళు అయిపోయినాయి అవన్నీ. మరి మీకు అంత ఫాస్ట్ గా కట్టినప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గట్టిగా కూర్చుంటే 2 నెలలు మంచి శిల్పి చేతికి పడితే నిజంగా ఈడ పెట్టుంటే ఇప్పుడు తీసేవాళ్ళ చక్కగా దండం పెట్టేవాళ్ళు. మీరు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాదు. అధికారం నుంచి మారాక మీకు తెలంగాణ తల్లి గుర్తొస్తుంది, ఎమ్మెల్యేలు ఆంధ్ర వాళ్ళని గుర్తొస్తారు, ఆంధ్ర నాయకులను గుర్తొస్తారు, ఇవన్నీ గుర్తొస్తాయి. అధికారంలో గుర్తురారు. ఇది కేటీఆర్ వర్షన్. ఇక ఈ పెద్ద మనిషి గురించి మాట్లాడితే, ఈయన ప్రతిసారి ఆయన అంటానే ఉంటాడు, నాకు గౌరవం ఇవ్వకపోయినా పర్లేదు, నా పదవికి నా కుర్చీకి గౌరవం అని చెప్పి అంటా ఉంటాడు. సరే, పెద్ద మనిషి పాపం చెప్తున్నాడు కదా, ఆయన కుర్చీకి గౌరవం ఇద్దాం అనుకున్న ప్రతిసారి ఆయన దాన్ని దిగజార్చుకుంటా ఉంటాడు. ఏడన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఇంతకాలం మన చరిత్రలో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం ఏ రాజకీయ నాయకుడైనా, అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఏ రాజకీయ నాయకుడైనా విగ్రహం జోలికి రండి చూసుకుందాం, విగ్రహం పట్టుకుంటే మీ సంగతి తెలుస్తాను, మేము మంచిగా ఉన్నాము, మా సంగతి మీకు తెలియదు, అంత పొడిగి ఎదిగాడు, ఇట్లాంటి మాటలు ఏ ముఖ్యమంత్రి మాట్లాడలేదయ్యా రేవంత్ రెడ్డి. నిజంగా గతంలో మనం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, మీ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ పాలనా పరంగా విధానాల పరంగా తిట్టుకున్నారే కానీ ఏ రోజు దాదాపుగా చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి 30 ఏళ్ల రాజకీయ జీవితం, అధికారం కానీ ప్రతిపక్షం కానీ ఏదేమైనా 30 ఏళ్లలో ఏ రోజు అరే అని కానీ ఒరే అని కానీ పొట్టుడనో పొడుగుడనో పనికిరాడనో ఎదవనో దద్దమ్మనో ఇంకా ఏ పదాలు మనం వినలా, వాళ్ళు అనలా. ఏమయ్యా నువ్వు సరిగా చేయట్లేదని ఆయన, ఇది పట్టించుకోలేదని ఆయన మాడుకున్నారు కానీ వ్యక్తిగత విమర్శలు సరే వెన్నుపోట్ల గురించి వాడి గురించి మాడుకున్నారు కానీ అరే ఒరే ఇంకా వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. ఏ రోజు అరే ఒరే అనో చవట దద్దమ్మనో ఏ రోజు మాట్లాడలా. అంతేందుకు ఇప్పుడు కేసీఆర్ ఉన్నారు, కేసీఆర్ ఏ రోజన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ గతంలో ఈ దద్దమ్మ ఇట్లాంటి పదాలు ఎప్పుడు ఆయన వాడింది లేదు, ఏ ముఖ్యమంత్రి వాడింది లేదు. మొదటిసారి చూస్తున్నాం ఇలాంటి ముఖ్యమంత్రిని. ఇప్పుడు మిగతా నేతలు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మిగతా వాళ్ళు అలాంటి పదాలు మాడారంటే సరే ఓకే, లేదు ఒక అర్థం పర్థం ఉంది వీళ్ళు మాడారనుకోవచ్చు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు మాట్లాడే మాటలు ఏంటి రేవంత్ రెడ్డి గారు? వాళ్ళనే చంపేసి కొట్టాలి. అదేమంటే అంటాడు నాకు గౌరవం ఇవ్వకపోయిన పర్లా నా కుర్చీకి ఇవ్వండి అంటాడు. నువ్వు చెప్పే మాటలు బట్టి, నువ్వు తిట్టే తిట్లు బట్టే నీ విలువ, నీ కుర్చీ విలువ ఉంటుంది. ఈ రోజుకి కేసీఆర్ అధికారంలో లేకపోవచ్చు, రాజశేఖర రెడ్డి బతికొండకపోవచ్చు, సరే చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, కానీ ఈ రోజుకి కూడా అందరికీ వాళ్ళంటే అదో గౌరవం ఉంది, పెద్ద మనుషులను గౌరవం. ఆ గౌరవం నువ్వు కాపాడుకోవాలి. నువ్వు కాపాడుకోవట్లా, నువ్వే దిగజారుతున్నావు రోజు రోజుకి. నీ భాషతో, నీ పనులతో నువ్వే దిగజారిపోతుంటే నీకు గౌరవం ఎట్లా ఇస్తారు? నీకు గౌరవం? అంతేందుకు ఇప్పుడు మీ పార్టీలోనే గతంలో పిసిసి చీఫ్గా కావచ్చు, లీడర్ ఆఫ్ అపోజిషన్గా కావచ్చు జానారెడ్డి గారు ఉన్నారు, భట్టి గారు ఉన్నారు, పొన్నాల లక్ష్మయ్య ఉన్నారు. వీళ్ళు ఏ రోజైనా
జానారెడ్డి దాదాపు మనకు తెలిసి డిఎస్ గారు కూడా ఉన్నారు. జానారెడ్డి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఫస్ట్ తెలంగాణ స్టార్ట్ అయిన తర్వాత మొదటి ప్రతిపక్ష నేత ఆయనే. ఆయన ఏ రోజన్నా అసెంబ్లీలో ఒరే కేసీఆర్ అని గాని పనికిమాలిన గవర్నమెంట్ అని గాని ఒక్కరోజన్నా మాట్లాడారు ఆయన? మాట్లాడలేదు. ఇప్పటికీ ఆయన అంటే గౌరవం మనకి, ఎందుకంటే హుందాగా వ్యవహరించాలి. ఇప్పుడు అంతెందుకండి, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మొన్నటి వరకు అపోజిషన్ లో ఉన్నారు. జగన్ ని తిట్టుకొని తిట్టేవాడు. నీ సంగతి తెలుస్తా, నీ అంతు చూస్తా, దద్దమ్మలు చవటలు, ఇక ఆయన ఎన్ని తిట్లు తిట్టాలో ఆయన తిట్లు తిట్టాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన నోటి నుంచి ఒక్క మాట వింటున్నామా మనం? డిప్యూటీ సీఎం, ఇంకా ఆయన సీఎం కూడా కాదు, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డిని కానీ గత ప్రభుత్వాన్ని కానీ విమర్శిస్తున్నారు. చవటలు, దద్దమ్మలు, పనికిరానోళ్ళు అని ఇప్పుడు అంటాం మనం విన్నామా? ఆ పదవికి వాళ్ళు గౌరవం తీసుకొస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు అక్కడ, ఆయన జగన్ని విమర్శిస్తాడు, జగన్ని తిట్టడు ఏ రోజు. మీరు వాళ్ళని చూసి నేర్చుకోండి. ఒక స్థాయిలో ఉన్నప్పుడు, ఒక పదవిలో ఉన్నప్పుడు మీరు మాట్లాడే మాట, ప్రతి మాట కూడా ఎంతో విలువైంది. దాన్ని బట్టి మీరు అడుగులు వేస్తే మంచిదని మా విజ్ఞప్తి. ఇకనన్నా మోడీ ఏ అవకాశం వదులుకోలేదు. 100 రోజుల్లో 15 లక్షల కోట్ల విలువైన పనులు ప్రారంభించాం. తెలుగు రాష్ట్రాలకు మరో 2 వందే భారత్ రైళ్లు వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోడీ 19న సికింద్రాబాద్ నాగపూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం. 20 నుంచి దుర్గ్ విశాఖపట్నం మరొక ట్రైన్ అందుబాటులోకి. ఈ 100 ఏళ్లలో 15 లక్షల కోట్లు తీసుకొచ్చారంటేనా, మనకైతే వందే భారత్లు తప్ప ఇంకేం కనపడలా. వచ్చే నెలలో రేషన్ కార్డులు, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్, హెల్త్ కార్డులు. రేషన్ కార్డుల గురించి విపక్షాలకు లేఖ పంపాం. ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్ కార్డులు మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడి అంటూ. ఇది నిజంగా రేషన్ కార్డుల గురించి వీళ్ళు మాట్లాడుతుంటే అసలు ప్రజలైతే చాలా చిరాకు పడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చిన వెంటనే ఇది డిసెంబర్లో దరఖాస్తులు తీసుకురు, అభయహస్తం దరఖాస్తులని. అవి ఏ చెత్త బుట్టలు ఉన్నాయో, అవి ఎక్కడ పోయినాయో తెలియదు, అసలు ఏ పాత ఇనుప సామాన్ల షాపులు ఉన్నాయో తెలియదు. ఇప్పుడు అంటే మళ్ళీ దరఖాస్తులు అంట. 9 నెలలు అయింది, 9 నెలలు అయింది, ఇప్పుడు దరఖాస్తులు అంట. ఇప్పుడు వీళ్ళకి అవసరం ఉంటే ఉన్న పళంగా విగ్రహం కట్టేస్తారు, ఆఫీసులు కట్టేస్తారు, ఆఫీసులు కూల్చేస్తారు వీళ్ళకి అవసరం ఉంటే. ఇవి మాత్రం హుటాహుటిగా జరిగిపోతాయి. రేషన్ కార్డులు మాత్రం 9 నెలలు 10 నెలలు వచ్చేసింది ఆల్రెడీ. ఆయన ఇయ్యాక 9 ఏళ్ళు జనాలు. ఇప్పుడు మీకు అప్పుడు ఇంతకుముందు ఒక ఉదాహరణ చెప్పిన, ఇప్పుడు పెళ్ళి అయ్యి 10 ఏళ్ల పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా రేషన్ కార్డు లేదు. వాళ్ళ తండ్రి ఏమో వాళ్ళ తల్లి గారి ఇంట్లో ఉంటాడు, వాళ్ళ తల్లి ఏమో వాళ్ళ తల్లి గారి దాంట్లో ఉంటది. సిగ్గుండాలి అసలు చెప్పుకోవడానికి. అసలు ఇంకా ఇప్పుడు ఆల్రెడీ దరఖాస్తులు ఇచ్చుకున్నారు, దగ్గర 2 లక్షలు అంటే మనకు 80 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. అవును, ఇప్పుడు 89 లక్షలే ఉన్నాయట మన దగ్గర. అంటే ఎన్ని కుటుంబాలు ఉన్నాయి మన తెలంగాణలో? 4 కోట్ల మందిలా. అదే మొన్న సీతక్క మాట్లాడుతూ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తారు కదా. మరి ఆ 1 కోటి మంది మహిళలే 1 కోటి మంది ఉంటే కుటుంబాలు ఎన్ని ఉంటాయి? అవును, ఇప్పుడు 1 కోటి మంది అంటే ఇంటికి ఒకళ్ళనంటే కదా. అదే కదా అసలు. సరే, ఇక మనం ఇవాళ ప్రధాన వార్తగా మాట్లాడుకుంటే, నగర పోలీసుల సమర్థతకు సవాల్. నేడే వినాయకుడి నిమజ్జనం, మరోవైపు విలీన దినోత్సవం. పబ్లిక్ గార్డెన్స్లో సీఎం రేవంత్ జెండా కార్యక్రమం, గణేష్ మండపాల వద్ద సందడి వాతావరణం. నగర వ్యాప్తంగా అప్రమత్తమైన పోలీసులు, 25,000 మందితో పోలీసులతో సిటీలో బందోబస్తు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు. సోమవారం ఉదయం నుంచే పోలీసుల పహారా. ఈ పాటికి మనకి దాదాపుగా గణేష్ నిమజ్జనాలు ప్రారంభం అయిపోయినాయి. మన రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. హైదరాబాద్ దగ్గర బండ్లగూడ జాగీర్లో కీర్తి అనే ఒక అపార్ట్మెంట్, కీర్తి రిచ్మండ్ విల్లాస్లో గణపతి లడ్డు ఏకంగా 1.87 కోట్లకు వలికిందంట లడ్డు. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఆల్ టైమ్ రికార్డుగా చెప్తున్నారు. 1.87 కోట్ల బలికిందంట రికార్డు. ఇప్పుడు మనం చూస్తే బాలాపూర్ లడ్డు, ఇవి కూడా భారీ స్థాయిలో అక్కడ రికార్డు స్థాయిలో జరుగుతూ ఉంటాయి. ఇక నిజంగానే మరో వార్త చూస్తే ఇవాళ మాత్రం నిజంగా సిటీ పోలీసులకి ఒక టఫ్ టాస్క్ అని చెప్పచ్చు. ఓ పక్కన పబ్లిక్ గార్డెన్స్ లో రేవంత్ రెడ్డి, ఓ పక్కన ఇంకో చోట 2 కేంద్ర మంత్రులు వస్తున్నారు. పరేడ్ గ్రౌండ్స్ 2 కేంద్ర మంత్రులు వస్తున్నారు. అది కాక నిమజ్జనం ఆల్రెడీ మనకి ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం స్టార్ట్ అయింది. ఆయన బయలుదేరాడు. మధ్యాహ్నం 1:30-2 గంటల ప్రాంతానికి నిమజ్జనం పూర్తి అయిపోతుంది ఖైరతాబాద్ గణేష్ది. దాదాపు ఇవాళ 30,000 గణనాథులు అక్కడికి రానున్నారంట.
ట్యాంక్ బండ్ దగ్గరికి. సో ఆ స్థాయిలో ఏర్పాట్లు బలంగానే చేశారు. ఒక ట్యాంక్ బండే కాదు, బండ్లగూడ దగ్గర కానీ, లేకపోతే మిగతా చోట్ల ముషీరాబాద్ దగ్గర కానీ, సరూర్ నగర్ మల్కాజ్ గిట్ అన్నిటి దగ్గర కూడా, ఉప్పల్ చెరువు దగ్గర కూడా పోలీసుల బందోబస్తు గట్టిగానే పెట్టారు. వీటితో పాటు ఈ మన ముఖ్యమంత్రి ప్రోగ్రామ్కి, కేంద్ర మంత్రుల ప్రోగ్రామ్కి కూడా పోలీస్ పహారా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవాళ కొంచెం టఫ్ టాస్క్ అనే చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీరు జెండావిష్కరణకి వెళ్ళినా, కేంద్ర మంత్రులు ఇవాళ మీరు వచ్చే వాళ్ళకి మా విజ్ఞప్తి, దయచేసి ఎటువంటి ద్వేషాలు, కోపాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకండి దయచేసి. సిటీ మొత్తం ఇవాళ ఒక పండగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా డీజేలు, మైక్ చప్పుళ్ళు, బ్యాండ్ల సౌండ్లతో, శోభయాత్రలతో నగరం మొత్తం చాలా చక్కగా కలకల్లాడుతుంది. దయచేసి చెడగొట్టే ప్రయత్నం మాత్రం చేయకండి. మీరు బాగు చేయకపోయినా పర్లా, చెడగొట్టకండి. ఇక మరో వార్త, 40,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తే లక్ష్యం 2035 నాటికి చేరుకోవాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. పంప్డ్ స్టోరేజ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపట్టడానికి ఇంకా అవకాశాలు ఉన్నాయి. సోలార్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపేవారంతా హైదరాబాద్ రావాలి. గుజరాత్లో గ్రీన్ పవర్ పెట్టుబడిదారుల సభలో డిప్యూటీ సీఎం భట్టి వెల్లడి. గాంధీనగర్లో మహాత్మా మందిర్ ఎగ్జిబిషన్ సెంటర్లో ప్రధాని మోదీ అధ్యక్షతన సభ. ఇక కేసీఆర్ తరాలోనే రేవంత్ ప్రభుత్వం మజ్లిస్కు భయపడే విమోచనపై వెనుకడుగు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ కూడా తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం లేదు. గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. కాంగ్రెస్ తీరుపై మండిపడ్డ కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటూ వీళ్ళు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పేసి బీజేపీ వాళ్ళు డిమాండ్ చేస్తారు. గతంలో 9 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ని కూడా వీళ్ళు అదే డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా విమోచన దినోత్సవాన్ని జరిపితే మేము అటెండ్ అవుతాము, లేదంటే ముఖ్యమంత్రి గారైనా ఈ విమోచన దినోత్సవ సభలో పాల్గొనాలని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తున్నాడు. మరి మొత్తంగా పోటాపోటీగా ఇటు ప్రభుత్వము, అటు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి పరేడ్ గ్రౌండ్స్లో ఈ విలీన దినోత్సవాన్ని జరుపుతుంది. అదే మన ఇప్పుడు పబ్లిక్ గార్డెన్స్లోనేమో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుతుంది. సో చూడాలి మరి వీళ్ళిద్దరి పోటాపోటీగా జరుపుతున్న ఈ కార్యక్రమాలు ఎంత సక్సెస్ అవుతాయో చూడాలి. ఇక మరొక వార్తకి వెళ్తే రాహుల్ నాలుక తీసేయండి, శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ సంచలన వ్యాఖ్యలు. నాలుక కోసేస్తే వారికి 11 లక్షలు భారీ నజరానా ప్రకటించిన మహారాష్ట్ర ఎమ్మెల్యే రిజర్వేషన్లపై అక్కసు వెళ్ళగక్కారని మండిపాటు. ఇటీవల అమెరికాలో పర్యటించిన రాహుల్ గాంధీ అంటూ ఈయన మీద కేసు కాదు, ఆయన్ని వెంటనే స్పీకర్ సస్పెండ్ చేయాలి. అవును, అరే ఒక ఎమ్మెల్యే అయ్యుండి 4 అంటే డైరెక్ట్గా ఆయన ఓపెన్ సుపారీ ఇస్తున్నాడు. అవును, ఇది ఓపెన్ సుపారీ కింద మనం లెక్క కట్టొచ్చు. పార్లమెంటు ప్రతిపక్ష నేత, దేశంలో కీలక నేత, ప్రధాని తర్వాత ఆయనే. అలాంటి ఆయన ఇప్పుడు ఈయన మీద మర్డర్ కేసు పెట్టొచ్చు. ఈయన ఓపెన్ సుపారీ ఇస్తున్నాడు, నేలకు తీసుకొస్తే 11 లక్షలని. ఇక ఇది చూస్తే మహాగణపతి హుండీ ఆదాయం 70 లక్షలు, ప్రకటన లోపల మరో 40 లక్షలు. ఆన్లైన్ ద్వారా గణపతికి విరాళాలు రాక సీసీ కెమెరాల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు. 2023లో బాలాపూర్ లడ్డు రికార్డు స్థాయిలో 27 లక్షలు. ఓన్లీ మన ఖైరతాబాద్ మహాగణపతికి దాదాపు 1,10,00,000 దాకా వచ్చినాయి మొత్తం మీద కలిపి చూసుకుంటే. అవును. ఇక ఇది చూస్తే తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన చోటే రాజీవ్ గాంధీ విగ్రహమా? రాష్ట్ర ప్రజలు దీన్ని క్షమించరు. సచివాలయం ముందు రాజీవ్ విగ్రహాన్ని పెట్టడంపై కేటీఆర్ మండిపాటు. తెలంగాణ అస్తిత్వాన్నే కాలరాస్తారని ఆగ్రహం. ఇందాక మనం అనుకున్నాం కదా, వీళ్ళకి అధికారం ఉన్నప్పుడు గుర్తురావు. నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, నన్ను హత్య చేయాలని చూస్తున్నారు, తెలంగాణ కోసం నేను చావడానికైనా సిద్ధం, నాకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత, సీఎంపై కేసు నమోదు చేయాలని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి. అయితే ఇక్కడ ఇప్పుడు ఈయన ఒక ఎమ్మెల్యే, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనా పక్క పార్టీ ఎమ్మెల్యేనా తర్వాత మాడుకుందాం. ఈయన ఒక ఎమ్మెల్యే కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, ఏదో చేసుకున్నారు అనుకో. తెలంగాణ ఎందుకు వచ్చిందండి ఇక్కడ మీకు? తెలంగాణ కోసం నేను చావటానికైనా సిద్ధం అంటున్నావు, నువ్వేమన్నా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నావా? ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అయిపోయింది, తెలంగాణ వచ్చింది 10 ఏళ్ళు. తెలంగాణ ఉద్యమంలో మీకు గుర్తుందో లేదో కౌశిక్ గారు, తెలంగాణ ఉద్యమంలో మీరు ఆ రైల్వే స్టేషన్ ఏంటది మన జగన్ వస్తే రాళ్ళు వేశారు, ఆ రైల్వే స్టేషన్లో ఈయన సమైక్యాంధ్రుల మీద కాకుండా అటువైపు నిలబడి తెలంగాణ వైపు రాళ్ళు వేశాడు ఈయన. అవును, ఈ పెద్ద మనిషి. ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు,
అట్లా ఉంటది. ఇప్పుడు సీఎం మీద ఈయన కీలక వ్యాఖ్యలు చేశాడు నిన్న. అది నోటికి వచ్చినట్టు ఒక ముఖ్యమంత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రి అని చూడకుండా నువ్వు నాతో పెట్టుకున్నావు నీ సంగతి చూస్తా. అవును, నిన్న పైగా అదంతా పక్కన పెడితే తెలంగాణ కోసం ప్రాణాలు ఇస్తాడంట. ఇవ్వాల్సిన టైంలో ఇవ్వలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు తెలంగాణ కోసం ప్రాణాలు ఇస్తా అని చెప్పి. ఏం మాడతారో మీకన్నా ఉండాలి. ఇక నిమజ్జనాలు ఇవాళ జరుగుతున్నాయి బలంగా రాష్ట్ర వ్యాప్తంగా. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన నిమజ్జనాలు. కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఎన్పిఎస్ వాత్సల్య 18 ప్రారంభించిన నిర్మలమ్మ. రైతాంగ సాయుధ పోరాట సభను జయప్రదం చేయండి, జిల్లా కార్యదర్శి ముద్దా భిక్షం. మొత్తం మనం చూస్తే అన్ని చోట్ల కూడా గణనాథులి వార్తలే మనకు కనపడుతున్నాయి. దాదాపుగా ఇవాళతో మనకి ఇంక గణపయ్య అన్ని చోట్ల పూర్తి అయిపోతుంది. సమగ్ర కులగణన చేపట్టకపోతే ఓయూ వేదికగా ఆమరణ నిరాశ దీక్షలు చేస్తారని. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈసంపల్లి బాబు. వెదురు డిజైనింగ్ వస్తువుల తయారీలో నాగర్ కర్నూలు జిల్లాను అగ్రమిగా చేద్దాం. మాతృభూమి అధ్యక్షులు రమాకాంత్. పెద్దపల్లి కొత్తపల్లి అగ్రికల్చర్ ఎగ్జిబిషన్తో రైతులకు ఎంతో ప్రయోజనకరం. కలెక్టర్ జితేష్ వి పాటిల్. కొత్తగూడెంలో ఎగ్జిబిషన్ జరుగుతున్నారంట. ఇక్కడ చూడండి, ఉదయమే పర్మిట్ రూములు తెరవద్దు, మందుబాబులకు వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే. నల్గొండలో పొద్దున్నే తెరిచేస్తున్నారంట పర్మిట్ రూములు. ఇక రోడ్లపై చెత్త వేయొద్దు, జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి. మహా నిమజ్జనానికి జిహెచ్ఎంసీ ఏర్పాట్లు, రంగంలోకి 15,000 మంది సిబ్బంది అట. తిరుమలాయపాలెంలో నకిలీ రసీదు పుస్తకాలు సృష్టించింది ఎవరు? గత ప్రభుత్వ హయాంలో ఖాళీ రసీదులతో పన్ను వసూలు, వెలుగులోకి వస్తున్న కార్యదర్శి అక్రమాలు, పక్కదారి పట్టిన ప్రజాధనం. కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ చర్యలు తీసుకోవాలి. ఖాళీ రసీదు అంటే పాలేరులో సంఘటన ఇది. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే చర్యలు తప్పవు. తెలంగాణ తల్లిని అవమానించిన కాంగ్రెస్, తెలంగాణతో రాజీవ్కి ఏం సంబంధం? విగ్రహం ఏర్పాటుపై మండిపడ్డ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రజాపాలన దినోత్సవ వేడుకకు ముస్తాబైన కలెక్టరేట్. నిజామాబాద్లో కలెక్టరేట్ ప్రజాపాలన దినోత్సవానికి ముస్తాబు చేశారు.